అట్లా అవ్వాలని జరిగే అవునా కదా. ఏంటి ఈ మధ్య ఎన్ని సినిమాలు చూస్తున్నాను టీవీలో? ఒక సినిమా ఏంటి ఉంటుందన్నా, ఒకప్పుడంటే మన చిన్నప్పుడు అంటే సాటర్డే సండే పిక్చర్స్ రామాయణం వచ్చిందంటే కూర్చునేవాడు అలాగ మనం టీవీల ముందు. ఇప్పుడు ఆ సీన్ లేదు కదా, ఓటీటీ ప్రోగ్రామ్స్ బోర్డు వచ్చింది. దాంట్లో మనకి ఇష్టమైంది చూసామా, మళ్ళీ బంద్ చేసాము, ఇంకో ఛానల్ పెట్టుకున్నామా, చూసామా, అలాగైపోయింది. ఒక్కోసారి అనిపిస్తుంటుంది అదే నయమేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే పెడతాం, నచ్చలేదంటే ఛానల్ చేంజ్ చేస్తాం. ఏది చూస్తున్నట్టు లేదు. యా అయితే అదే నయమేమో అని అనుకున్నావు కదా, కాదు. ఎందుకు అంటే ఈ రోజున నేను మన వ్యూవర్స్ కూడా చెప్తున్నాను, ఈ రోజున మీరు ఎటువంటి ప్రపంచంలో ఉన్నారు అంటే అద్భుతమైన ప్రపంచంలో ఉన్నారు. ఏంటి అంటే నువ్వు కోరుకున్నది నీ చేతిలో ప్రత్యక్షం. ఏంటది? మొబైల్. ఒకప్పుడు విన్నాం కదా మాయాబజార్లో మాయా దర్పణం అని చెప్పేసి, ఇదే మాయా దర్పణం నీ చేతిలో ఉంది. హౌ యూ వాంట్ టు బికమ్, నువ్వు ఏం కావాలనుకుంటావో ఇదే చేసి పెడుతుంది. ఓ టైం హీరో కావాలా, ఇదే చేస్తుంది ఈరోజు. అందుకనే మనకి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ ఆప్షన్స్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకున్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు నీ చేతిలో ఉంది. అప్పుడు చిత్రలేని వాడేసేవాడు, ఇప్పుడు చిత్రదహరి నువ్వు చూపెట్టదు సినిమా జనాలకి. యా, బికాజ్ ఉపయోగించుకోవటాన్ని చూసావా, అది ఉపయోగించుకున్నాడు బ్రహ్మాండమైనటువంటి ఫ్లరిష్ ఓవర్ నైట్ ఫ్లరిష్ అయిపోయారు. అందుకనే మనం ఈవెన్ మన చాలా మంది అలా ఉండట్లేదు, మిస్గైడ్ కూడా అవుతున్నారు కదా, దానివల్ల అనిపిస్తుంటుంది ఇన్ని ఉండబట్టే కదా ఇట్లా మిస్గైడ్ అవుతున్నారు పిల్లలు. సో ఆ విషయం చెప్పాల్సి వస్తే మీకు నేను కరెంట్ ఉంది, కరెంటు వల్ల ఉపయోగాలు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి కదా. మరి అదే కరెంటు వల్ల మనుషులు చనిపోతున్నారు కదా. హౌ యూ యూజ్ ఇట్, ఎట్లా ఉపయోగించుకుంటాం అనే దాని మీదనే ఉంది. అట్లనే మొబైల్ ఉంది, బ్రహ్మాండం, అద్భుతం. ఏం చెప్పేదంటే అప్పుడు ఏంటంటే వెయిటింగ్ అనమాట, ఈగర్లీ వెయిటింగ్. మార్నింగ్ సాటర్డే సండే వచ్చిందంటే రామాయణం చూడాలి, ఎక్కడున్నాడైనా సరే వచ్చి ఎవరింట్లో టీవీ ఉండాలి వాళ్ళ ఇంట్లో కూర్చొని చూసేవాళ్ళు. ఇప్పుడు రూమ్కో టీవీ, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కూర్చుంటారు, ఎవరి ఛానల్ వాళ్ళు పెట్టుకొని చూస్తుంటారు. ఒక్కోసారి అనిపిస్తుంటుంది అనమాట ఇది ఓకే, కానీ అట్లే అది ఇప్పుడు ఏంటంటే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని చూసేవాళ్ళు, ఏ ఛానల్ పడితే ఆ ఛానల్. ఇప్పుడు అది లేదు కదా, ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు ఇందాక నువ్వు మాట ఉన్నావు ఏమని, వెయిటింగ్ అని. ఇప్పుడు ఆ వెయిటింగ్ అవసరం లేదు. వెయిటింగ్ అవసరం లేకుండా మనం అంటే అప్పుడు ఒక సినిమా పాట చూడాలంటే పలానా రోజు అనేది. మరి ఈ రోజున సినిమా పాట కాదు, ఎంత విజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు ఈ రోజున. ఇప్పుడు అదే దాంట్లో వెయిటింగ్ లేకుండా క్షణాల్లో ప్రత్యక్షమయ్యేటువంటి మాయాదర్పణ నీ చేతిలో ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ మనం నెగిటివ్ థింకింగ్లో పోవద్దు. దీన్ని ఏ విధంగా చెడు కోసం అని ఆలోచన పోవద్దు అసలు. ఎందుకంటే యద్భావం తద్భవతి, మనం ఏ విధంగా ఆలోచిస్తామో ఆ విధంగా ఉంటుంది. అందుకనే నేను ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ ఎన్నో ఉన్నాయి ఈ యొక్క ఎస్. అందుకనే మన ఈవెన్ పిల్లలకు కూడా నేను చెప్పేది ఏంటంటే మనము ఏం చూస్తున్నాము, ఏం చేస్తున్నాము అన్న దాని మీద మొత్తం ఆధారపడింది. మీరు కూడా మీ పిల్లలందరూ కూడా గైడ్ చేయండి, మీ యొక్క టైంని సద్వినియోగం చేసుకోండి, బ్రహ్మాండంగా చూడండి అని చెప్పేసి నా వ్యూవర్స్కి నేను తెలియజేస్తున్నాను. నమస్తే. నమస్తే.